the best academy. Good evening everyone. Welcome to Harish Academy. Today we will discuss October 10th current affairs in detail. ఇవాల్టి మన ఫస్ట్ టాపిక్ ఇండియా యూకేల మధ్య కుదిరిన కొన్ని కీలకమైన ఒప్పందాలు. నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం. యూకే ప్రైమ్ మినిస్టర్ కీర్ స్టార్మర్ గారు ఇండియాకి విచ్చేశారు. 2 రోజుల పర్యటనలో భాగంగా సుమారుగా 100 మంది పారిశ్రామికవేత్తలు 100 మెంబర్స్ ఎంటర్ప్రెన్యూర్స్ని వెంటబెట్టుకొని నియర్లీ 125 to 130 మెంబర్స్ డెలిగేషన్తో భారతదేశానికి పర్యటనకు విచ్చేయడం జరిగింది. ఇక ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలు డీటెయిల్గా మనం తెలుసుకోవాలి. ఇక నిన్న టాపిక్కి కొనసాగింపులో భాగంగా మనం ఇవాళ తెలుసుకోవాల్సింది ఆ ఒప్పందాలు ఏ రంగాల్లో కుదిరాయో మనం తెలుసుకోవాలి. ఇక యూకే ప్రైమ్ మినిస్టర్ కీర్ స్టార్మర్ గారు ఇండియాకి వచ్చేసి ముంబైలో ల్యాండ్ అయ్యారు. ఇక ఇరు దేశాల ప్రైమ్ మినిస్టర్స్ మోడీ గారు మరియు కీర్ స్టార్మర్ గారు ముంబైలో జరిగిన 6th గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్టివల్లో పాల్గొని అక్కడ ప్రసంగించడం జరిగింది. ఇక ఆఫ్టర్ దట్ వాణిజ్యానికి సంబంధించి ట్రేడ్ రిలేషన్స్కి సంబంధించి కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యానాలు చేశారు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఫస్ట్ నిన్న ఇంకొకసారి రీకాల్ చేసుకోవాలి. ఇరు దేశాల మధ్య వాణిజ్యానికి సంబంధించి ట్రేడ్కి సంబంధించి ఉన్న ఒప్పందము ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, కాంప్రహెన్సివ్ ఎకనామిక్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్, ఇది ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కదా, స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందము. కాంప్రహెన్సివ్ ఎకనామిక్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఆర్థిక మరియు వాణిజ్య ఒప్పందం అని చెప్పవచ్చు. దీనికి సంబంధించి వీళ్ళు ఇంకా ఫర్దర్గా దీన్ని ముందుకు తీసుకోవాలని చెప్పేసి డిస్కషన్స్ కొనసాగించారు. ఇక ఇండియాకి యూకేకి స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఉందని కూడా తెలుసుకున్నాం, వ్యూహాత్మక భాగస్వామ్యము. అందులో భాగంగా విజన్ 2035 రోడ్ మ్యాప్, విజన్ 2035 రోడ్ మ్యాప్ అంటేనే గుర్తు రావాల్సింది మనకి ఇండియా యూకే అనేసి గుర్తు రావాలి. ఇక ఇప్పుడు కుదిరిన ఒప్పందాలు ఏంటివి అంటే ముఖ్యంగా రక్షణ ఒప్పందాలు. డిఫెన్స్ సెక్టార్కి సంబంధించి ఇండియా యూకే నుంచి మిసైల్స్ కొనుక్కోవాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంది. లైట్ వెయిట్ మిసైల్స్ మనం ఇప్పుడు చూస్తూ ఉంటే డిఫెన్స్ సెక్టార్లో మనం చాలా దూసుకొని పోతా ఉన్నామని చెప్పవచ్చు. ముఖ్యంగా సిప్రీ నివేదిక ప్రకారము స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, స్వీడన్కు చెందిన స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిప్రీ నివేదిక ప్రకారము 2020 నుంచి 2024 మధ్య 2020 నుంచి 2024 సంవత్సరాల మధ్య భారతదేశము ఆయుధాలను అత్యధికంగా దిగుమతి చేసుకుంటా ఉన్న దేశాల్లో 2వ ప్లేస్లో ఉంది. ఆ డిఫెన్స్ డీల్స్ గురించి మనం డీటెయిల్గా తెలుసుకోవాలి. ఆ డిఫెన్స్ డీల్లో భాగంగా ఇండియా యూకే నుంచి లైట్ వెయిట్ మిసైల్స్ని పర్చేస్ చేయబోతా ఉంది, లైట్ వెయిట్ క్షిపణుల్ని కొనుగోలు చేయబోతా ఉంది. ఈ ఒప్పందము విలువ వచ్చేసి సుమారుగా $468 మిలియన్, 468 మిలియన్ US విలువ. అదే యూకే కంట్రీకి చెందిన పౌండ్ కరెన్సీ విలువలో చెప్పాలి అంటే యూకే కరెన్సీ పౌండ్ కదా, యూకే కరెన్సీ పౌండ్ రూపంలో చెప్పాలి అంటే దాని విలువ వచ్చేసి 350 మిలియన్ పౌండ్స్, 350 మిలియన్ పౌండ్స్ విలువైన ఒప్పందాన్ని, రక్షణ ఒప్పందాన్ని మనం కుదుర్చుకున్నాం. ఈ 350 మిలియన్ పౌండ్స్ ఒప్పందంలో భాగంగా యూకేలోని బెల్ఫాస్ట్ సిటీలో తయారు చేయబడతా ఉన్న లైట్ వెయిట్ మల్టీ రోల్ మిసైల్స్ని అంటే తేలికపాటి మిసైల్స్ని మనం కొనుగోలు చేయబోతా ఉన్నాం. ఇది రక్షణ రంగానికి సంబంధించిన ఒక కీలకమైన ఒప్పందము. అలానే 250 మిలియన్ యూకే పౌండ్స్ విలువైన 250 మిలియన్ పౌండ్స్ విలువైన ఒక ఒప్పందము. ఆ ఒప్పందం వచ్చేసి మన ఇండియన్ నేవల్ షిప్స్కి అవసరమైన, భారతదేశ నౌకలకి అవసరమైన, నౌకా యుద్ధ వాహనాలు ఉంటాయి కదా, ఈ నేవల్ షిప్స్కి అవసరమైన ఎలక్ట్రిక్ ఇంజన్స్ కొనుగోలు కోసము 250 మిలియన్ పౌండ్స్ విలువైన ఒక ఒప్పందం కుదిరింది. ఇక అలానే ఎడ్యుకేషన్ సెక్టార్ విషయానికి వస్తే, విద్యారంగానికి విషయానికి వస్తే యూకేకు చెందిన 2 యూనివర్సిటీలు ఇండియాలో తమ బ్రాంచుల్ని ఏర్పాటు చేయడానికి అనుమతి కూడా యూకే గవర్నమెంట్ ఇచ్చింది. అవి వచ్చేసి యూనివర్సిటీ ఆఫ్ ల్యాంకస్టర్ మరియు యూనివర్సిటీ ఆఫ్ సర్వే. యూనివర్సిటీ ఆఫ్ ల్యాంకస్టర్ మరియు యూనివర్సిటీ ఆఫ్ సర్వే, ఈ 2 యూకేకి చెందిన యూనివర్సిటీలు ఇండియాలో క్యాంపస్లను ఏర్పాటు చేయబోతా ఉన్నట్టు ప్రకటించాయి. సో ఇది మనకి ఇండియాకి యూకేకి మధ్య కుదిరిన కీలకమైన రక్షణ ఒప్పందాలు మరియు విద్యారంగానికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ డెసిషన్స్.
ఇక నెక్స్ట్ వన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధించి ఇండియా ఆస్ట్రేలియా రిలేషన్స్. ఆస్ట్రేలియా పర్యటనకు ఇండియన్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు వెళ్ళారు. అక్కడ ఆస్ట్రేలియాలోని కాన్బెర్రా సిటీలో ఇరు దేశాల మధ్య రక్షణ మంత్రుల సమావేశం జరిగింది. ఆస్ట్రేలియా భారత్ రక్షణ మంత్రుల సమావేశం జరిగింది. ఇన్ కాన్బెర్రా ఆస్ట్రేలియా ఇండియా డిఫెన్స్ మినిస్టర్స్ డైలాగ్ జరిగింది. ఆ డైలాగ్లో భాగంగా ఆ సమావేశంలో భాగంగా 3 MOUలను ఇరు దేశాలు కుదుర్చుకున్నాయి. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియా ఆస్ట్రేలియా రిలేషన్స్ మనకి ఐడియా ఉండాలి. ఇరు దేశాల మధ్య కూడా ఇండియాకి ఆస్ట్రేలియాకి మధ్య ఈ పార్ట్నర్షిప్ అనేది స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అని చెప్పవచ్చు. అంటే వ్యూహాత్మక భాగస్వామ్యం, అంటే చాలా లోతైన, అంటే చాలా క్లోజ్ పార్ట్నర్ అని చెప్పవచ్చు. ఇరు దేశాల మధ్య కూడా ఈ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ కుదిరి 5 years అవుతా ఉందట. 5 ఏళ్ళు కంప్లీట్ అయిన సందర్భంగా డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు ఆ దేశానికి వెళ్ళారు. ఇరు దేశాల మధ్య ఈ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కుదిరి 5 years కంప్లీట్ అయింది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక 3 MOUs వచ్చేసి, ఒకటి ఇన్ఫర్మేషన్ షేరింగ్ అగ్రిమెంట్, అంటే ఈ ఇరు దేశాల మధ్య అవసరమైన సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం కోసం ఒక MOU కుదిరింది. అలానే మరొక MOU వచ్చేసి సబ్మెరైన్ సర్చ్ అండ్ రెస్క్యూ కోఆపరేషన్కి సంబంధించి ఈ జలంతర్గాములను శోధించడం కోసము మరియు పరిశోధించడం కోసం ఒక ఒప్పందం కుదిరింది. ఇక అలానే ఇరు దేశాలకు సంబంధించిన సైనిక దళాలు ఏవైతే ఉంటాయో ఆ సైనిక దళాలకు సంబంధించి చర్చల కోసము, ఉమ్మడి చర్చల కోసము ఒక MOU కుదిరింది. MOU ఆన్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఫర్ ఎస్టాబ్లిషింగ్ జాయింట్ స్టాఫ్ టాక్స్. ఇరు దేశాల మధ్య స్టాఫ్ టాక్స్ కోసము ఈ 3 MOUలు కుదిరాయి. సో ఇక్కడ తెలుసుకోవాల్సింది, ఆస్ట్రేలియా రక్షణ మంత్రి మనం జస్ట్ ఒకసారి తెలుసుకుంటే కూడా బెటర్. ఆస్ట్రేలియా డిఫెన్స్ మినిస్టర్ రిచర్డ్ మార్లెస్ ఈయన ప్రస్తుతం ఆస్ట్రేలియాకి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా కూడా ఉన్నారట. ఇక ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ విషయానికి వస్తే యాంథోనీ ఆల్బనీస్. గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక కంట్రీ న్యూస్లో ఉన్నప్పుడు ఆ ప్రైమ్ మినిస్టర్ యాంథోనీ ఆల్బనీస్. ఇక ఇటీవల ప్రైమ్ మినిస్టర్స్ విషయానికి వస్తే మనం ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసుకున్నాం. ఫ్రెంచ్ ప్రైమ్ మినిస్టర్గా ఫ్రాన్స్ కంట్రీకి ఇటీవల ప్రైమ్ మినిస్టర్గా సెబాస్టియన్ లెకోర్ను అనే ఆయన ఫ్రాన్స్ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారని చెప్పేసి తెలుసుకున్నాం. అయితే ఆయన పదవిలోకి వచ్చిన 26 రోజుల తర్వాత ఇమ్మీడియట్గా, అంటే ఆయన పదవి చేపట్టి 26 రోజులు గడిచిన వెంటనే ఫ్రాన్స్ ప్రధానమంత్రిగా రిజైన్ చేసేశాడు. ఫ్రాన్స్ దేశ ప్రధానమంత్రిగా ప్రైమ్ మినిస్టర్గా రిజైన్ చేశాడు. అంటే దీన్ని బట్టి ఫ్రాన్స్లో ఇంకా పొలిటికల్ క్రైసిస్, ఈ యొక్క రాజకీయ సంక్షోభం ఇంకా ఎక్కువగా ఉంది అని చెప్పేసి అర్థమవుతుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇటీవల ఫ్రాన్స్ ప్రైమ్ మినిస్టర్ సెబాస్టియన్ లెకోర్ను రిజైన్ చేశాడు. ఇప్పుడు మళ్ళీ ఫ్రాన్స్ మరొక ప్రధానమంత్రిని ఎన్నుకోవాల్సిన అవసరం ఉందట. సో ఇది ఇండియా ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఒప్పందాలు, 3 MOUs. నెక్స్ట్ వన్, స్టేట్ స్పెసిఫిక్ కరెంట్ అఫైర్స్. మహిళలకు ఋతుస్రావ సెలవు విధానాన్ని ఆమోదించిన కర్ణాటక. కర్ణాటక గవర్నమెంటు కర్ణాటకలోని గవర్నమెంట్ సెక్టార్లో అలానే ప్రైవేట్ సెక్టార్లలో ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో, ముఖ్యంగా ఉమెన్ ఎంప్లాయీస్, ఆ మహిళలకు ఋతుస్రావ సెలవు విధానాన్ని ఆమోదించింది కర్ణాటక క్యాబినెట్. అంటే గవర్నమెంట్ సెక్టార్లో కావచ్చు, ప్రైవేట్ సెక్టార్లో ఉమెన్ ఎవరైతే వర్క్ చేస్తూ ఉంటారో వాళ్లకు ఋతుస్రావం పీరియడ్స్ వస్తూ ఉంటాయి కదా, అటువంటివి వచ్చినప్పుడు వాళ్ళకి నెలలో ఒక రోజు పెయిడ్ లీవ్ ఇవ్వాలి. నెలలో ఒకసారి ఒక రోజుకి పెయిడ్ లీవ్ అంటే ఏంటి, వాళ్ళకి సెలవు ఇవ్వాలి. ఆ సెలవు అయినప్పటికీ కూడా వాళ్ళకి డబ్బులు చెల్లించడం జరుగుతుందన్నమాట. సో కర్ణాటక అప్రూవ్స్ 1 పెయిడ్ మెన్సురల్ లీవ్ పర్ మంత్ ఫర్ వర్కింగ్ ఉమెన్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ బోత్ గవర్నమెంట్ మరియు ప్రైవేట్ సెక్టార్లలో ఇది ఒక రోజు వేతనంతో కూడిన సెలవును నిర్ధారిస్తుంది. సో మరి ఇటువంటివి ఆల్రెడీ మహిళలకి ఎవరైతే ఋతుస్రావము ఎదుర్కొంటూ ఉంటారో, ఈ పీరియడ్స్ ఎదుర్కొంటూ ఉంటారో, వాళ్ళకి ఏమైనా ఇటువంటి పాలసీలు ఉన్నాయంటే ఆల్రెడీ ఒడిషా, బీహార్లో ఇటువంటి పాలసీని అమలు చేస్తూ ఉన్నారు. బట్ అయితే అక్కడ గవర్నమెంట్ సెక్టార్లో మాత్రమే కవర్ అయి ఉంది. ఇక కేరళ అయితే యూనివర్సిటీస్లో అమలు చేస్తూ ఉందట. బట్ ఇప్పుడు బోత్ గవర్నమెంట్ సెక్టారు, ప్రైవేట్ సెక్టార్ని కవర్ చేస్తూ నిర్ణయం తీసుకున్న ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా, మొదటి రాష్ట్రము భారతదేశంలో కర్ణాటక. సో ఇది పెయిడ్ మెన్సురల్ లీవ్ అనేసి గుర్తుపెట్టుకోండి. అంటే ఆ రోజు సెలవు అయినప్పటికీ వాళ్ళకి ఆ రోజుకి అవసరమైన శాలరీ ఇస్తారు. సో ఇది మ్యాటర్. నెక్స్ట్ వన్, టొబాకో ఫ్రీ యూత్ క్యాంపెయిన్ 3.0.
నిన్న మనం తెలుసుకున్నాం. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక నివేదిక ప్రకారము ప్రపంచవ్యాప్తంగా ఈ సిగరెట్లకు నియర్లీ 10 crore పీపుల్ అడిక్ట్ అయి ఉన్నారు. సుమారుగా 10 కోట్ల మంది జనాభా ఈ సిగరెట్లకు అడిక్ట్ అయినారు, బానిసలైనారని చెప్పేసి తెలుసుకున్నాం. సో ఇప్పుడు ముఖ్యంగా ఈ పొగాకు వల్ల ఎక్కువగా హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉన్నాయి కాబట్టి యువతని పొగాకుకు దూరంగా ఉంచేలా చేయడం కోసము ఎడ్యుకేషన్ మినిస్ట్రీ మరియు హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మినిస్ట్రీ, విద్యా మంత్రిత్వ శాఖ మరియు కుటుంబ సంక్షేమ మరియు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక క్యాంపెయిన్ని న్యూఢిల్లీలో నిన్న October 9th ప్రారంభించడం జరిగింది. ఆ క్యాంపెయిన్ పేరు వచ్చేసి టొబాకో ఫ్రీ యూత్ క్యాంపెయిన్ 3.0, అంటే పొగాకు రహిత యువత ప్రచారము. మరి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను 2019లో ఒక సర్వే విడుదల చేసింది, గ్లోబల్ యూత్ టొబాకో సర్వే. ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ యూత్ టొబాకో సర్వే 2019 ప్రకారము వరల్డ్ వైడ్ ప్రపంచవ్యాప్తంగా 13 to 15 years ఉన్న స్టూడెంట్స్, 13 నుంచి 15 ఏళ్ళు ఉన్న విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా 8.4% టొబాకోని కన్జ్యూమ్ చేస్తూ ఉన్నారట. ప్రపంచవ్యాప్తంగా 8.4% ఆఫ్ స్టూడెంట్స్ హూ ఆర్ ఏజ్డ్ బిట్వీన్ 13 to 15 years దే ఆర్ కన్జ్యూమింగ్ టొబాకో. 13 నుంచి 15 ఏళ్ళలో ఉన్న స్టూడెంట్స్ టొబాకోని 8.4% కన్జ్యూమ్ చేస్తూ ఉన్నారు, వినియోగిస్తూ ఉన్నారట. సో గుర్తుపెట్టుకోవాల్సింది వరల్డ్ నో టొబాకో డే, ప్రపంచ పొగాకు రహిత దినోత్సవం వచ్చేసి అంతర్జాతీయ పొగాకు నిర్మూలన దినోత్సవము ఆర్ పొగాకు రహిత దినోత్సవం అంటే 31st May మనం సెలబ్రేట్ చేసుకుంటాము. మరి ఇప్పుడు లాంచ్ చేసిన ఈ టొబాకో ఫ్రీ యూత్ క్యాంపెయిన్ వచ్చేసి 3.0 60 day క్యాంపెయిన్, 60 రోజుల పాటు ఈ క్యాంపెయిన్ కొనసాగుతుందట. దేశవ్యాప్తంగా స్కూల్స్కి వెళ్ళి అక్కడ స్టూడెంట్స్కి అవేర్నెస్, అవగాహన కార్యక్రమాలు, కౌన్సిలింగ్ సెషన్స్ అటువంటివి కండక్ట్ చేయడం, నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, వికసిత్ గుజరాత్ వికసిత్ భారత్ స్టేట్ స్పెసిఫిక్ కరెంట్ అఫైర్స్. గుజరాత్ 2047 వికసిత్ భారత్ లక్ష్యాలని సాధించడం కోసము గుజరాత్ కూడా డెవలప్ అవ్వాలి అని చెప్పేసి ఒక ఎకనామిక్ మాస్టర్ ప్లాన్ని రిలీజ్ చేసింది. వికసిత్ గుజరాత్ వికసిత్ భారత్లో భాగంగా గుజరాత్లోని 6 ఎకనామిక్ రీజియన్స్ కోసం, గుజరాత్లోని 6 ప్రాంతీయ ఆర్థిక ప్రాంతాల కోసము, గుజరాత్లోని 6 ఆర్థిక ప్రాంతాలకు ఒక మాస్టర్ ప్లాన్ని రూపొందించింది, ప్రాంతీయ ఆర్థిక మాస్టర్ ప్లాను. ఇక ఇవి 6 ప్రాంతాలు ఏవో తెలుసుకోవాలి. ఒకటి వచ్చేసి ఉత్తర గుజరాత్, కచ్, మధ్య గుజరాత్, సౌరాష్ట్ర, కోస్టల్ సౌరాష్ట్ర మరియు సూరత్. ఈ 6 కూడా గుజరాత్లో ఇంపార్టెంట్ ట్రేడ్ ఏరియాస్ అట, ముఖ్యమైన ఆర్థిక ప్రాంతాలు. వీటిని డెవలప్ చెయ్యాలి అని చెప్పేసి ఒక ప్లాన్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా చెప్పాలి అంటే ఇది జస్ట్ స్టేట్ని డెవలప్ చేయడం కోసము. ఇది నిన్న వైబ్రెంట్ గుజరాత్ రీజనల్ కాన్ఫరెన్స్ ప్రారంభమైందట, వైబ్రెంట్ గుజరాత్ రీజనల్ కాన్ఫరెన్స్. అక్కడ గుజరాత్ చీఫ్ మినిస్టర్ భూపేంద్ర పటేల్ గారు ఈ ప్లాన్ని లాంచ్ చేశారు. సో గుర్తుపెట్టుకోవాల్సింది ప్రాంతీయ ఆర్థిక మాస్టర్ ప్లాన్, రీజనల్ ఎకనామిక్ మాస్టర్ ప్లాన్ ఫర్ 6 రీజియన్స్ ఆఫ్ గుజరాత్. నెక్స్ట్ వన్, గోల్డెన్ పీకాక్ అవార్డ్ ఫర్ కార్పొరేట్ గవర్నెన్స్ ఎక్సలెన్స్. గోల్డెన్ పీకాక్ అవార్డ్ ఫర్ కార్పొరేట్ గవర్నెన్స్ ఎక్సలెన్స్. ఈ అవార్డు ఆంధ్రప్రదేశ్కు చెందిన SCIL ఎనర్జీ కంపెనీ గెలుచుకునింది. ఆంధ్రప్రదేశ్కు చెందిన SCIL ఎనర్జీ కంపెనీ. ఇక్కడ గోల్డెన్ పీకాక్ అవార్డు ఫర్ కార్పొరేట్ గవర్నెన్స్ ఎక్సలెన్స్ అనేది కార్పొరేట్ గవర్నెన్స్లో, కార్పొరేట్ పరిపాలనలో బెస్ట్ ప్రాక్టీసెస్, అత్యుత్తమ విధానాలను పాటిస్తూ ఉన్న కంపెనీలకు, ఆర్గనైజేషన్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఈ అవార్డుని ఇచ్చేది యూకేకు చెందిన, యునైటెడ్ కింగ్డమ్ UK కంట్రీలోని లండన్ హెడ్ క్వార్టర్స్గా ఉన్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్. దీని హెడ్ క్వార్టర్స్ UK లండన్. ఇప్పుడు ఈ కార్పొరేట్ గవర్నెన్స్ ఎక్సలెన్స్ కేటగిరీలో SCIL ఎనర్జీ కంపెనీ అవార్డు గెలుపొందిందట. November 4th లండన్లో జరిగే అవార్డ్స్ సెరమనీలో ఈ అవార్డుని ప్రజెంట్ చేయడం జరుగుతుందట. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్. ఒక బుక్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్కి సంబంధించి ఒక పుస్తకం, మన చంద్రన్న 2 డిజిటల్ బుక్. మన చంద్రన్న 2 ఒక డిజిటల్ బుక్, మన చంద్రన్న 2 డిజిటల్ బుక్. ఇక్కడ మనము పొలిటికల్గా చూడకూడదు, ఈ టాపిక్ని మనం రాజకీయంగా చూడరాదు. ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్
చంద్రబాబు నాయుడు గారు అతను పదవి చేపట్టినప్పటి నుంచి గత 1.5 ఇయర్లో అతను పదవి చేపట్టినప్పటి నుండి లాస్ట్ 1.5 ఇయర్లో ఎటువంటి వెల్ఫేర్ పాలసీలు తీసుకొని వచ్చాడు, ఎటువంటి సంక్షేమ పథకాలు, ఎటువంటి డెవలప్మెంటల్ యాక్టివిటీస్, అభివృద్ధి పనులు తీసుకొని వచ్చాడు అని చెప్పేసి ఒక డిజిటల్ పుస్తకాన్ని టీడీపీ లీడర్ బీసీ జనార్దన్ గారు ఈ బుక్ని కంపైల్ చేశాడట డిజిటల్గా. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవాళ రోజున పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్లలో ప్రభుత్వం ఏది ఉంటే ఆ ప్రభుత్వానికి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాడు కాబట్టి మనం దీన్ని రాజకీయంగా చూడకూడదు. అతని వ్యక్తిగతంగా అతనికి సంబంధించిన పుస్తకమే అయినప్పటికీ ఆయన ఏపీ చీఫ్ మినిస్టర్గా ప్రస్తుతం ఉన్నారు కాబట్టి ఒకవేళ అడిగితే మనం చెప్పలేం. సో మన చంద్రన్న టు డిజిటల్ బుక్. నెక్స్ట్ వన్, ఉగ్రమైన సముద్రాల నుండి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లను శ్రీలంక ఎలా రక్షిస్తుందనే దానిపై ఇన్కాయిస్ అధ్యయనం. ఇన్కాయిస్ ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్. ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్, ఈ ఇన్కాయిస్ సంస్థ ఒక స్టడీ చేసింది, ఒక అధ్యయనం. ఆ స్టడీ దేనికి సంబంధించింది అంటే, ఒకవేళ మన సదరన్ ఓషన్లో ఇండియాకి సదరన్ దిక్కున దక్షిణ దిక్కున ఉన్న శ్రీలంక అనే ఒక భూభాగం, శ్రీలంక అనే ల్యాండ్ మాస్ లేకపోతే ఆంధ్రప్రదేశ్ని, తమిళనాడుని ఏ విధంగా ఈ ఓషన్ వేవ్స్, ఈ సముద్ర అలలు అనేవి ఏ విధంగా ఇంపాక్ట్ చేసేవి, ఒకవేళ శ్రీలంక లేకపోయి ఉంటే ఈ ఓషన్ వేవ్స్ వల్ల ఏపీ తమిళనాడుకి ఫ్లడ్స్ ఎక్కువగా వచ్చేవి. బట్ ఇప్పుడు ఆ శ్రీలంక అనే భూభాగం ఉండడం వల్ల ఏపీ కోస్టు, తమిళనాడు కోస్టు ఈ యొక్క ఓషియన్ ఫ్యూరీ వేవ్స్ అంటే రాకాసి అలలు అంటారు కదా, చాలా ఫియర్తో చాలా ఫోర్స్ఫుల్గా వస్తూ ఉంటాయి, థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తాయి. సో ఇప్పుడు అది ఆ శ్రీలంక ల్యాండ్ మాస్ అనేది కాపాడుతూ ఉంది అని చెప్పేసి ఇన్కాయిస్ స్టడీ చేసింది. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది జస్ట్ ఎవరు చేశారు ఈ అధ్యయనం అంటే ఇన్కాయిస్. నెక్స్ట్ వన్, పునరుత్పాదక శక్తి మరియు జీవ వైవిధ్య పరిరక్షణను ప్రోత్సహించడానికి IUCN మరియు ఇంటర్నేషనల్ రెన్యూబుల్ ఎనర్జీ ఏజెన్సీ మధ్య కుదిరిన ఒక అవగాహన ఒప్పందం, ఒక MOU. IUCN ఇది ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. IUCN అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ నేచరు. దీని ముఖ్య ఉద్దేశము ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్లోరా ఫానాని రక్షించడము, అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న చెట్లు, మొక్కలు, జంతువులు, జీవులని రక్షించేందుకు పనిచేసే ఒక ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్, ఒక అంతర్జాతీయ సంస్థ. ఇప్పుడు ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉన్న బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యాన్ని, మొక్కలు కావచ్చు, జంతువులు కావచ్చు, ఇటువంటి అన్నిటినీ పరిరక్షించడం కోసము, అలానే పునరుత్పాదక శక్తిని పెంపొందించాలి, రెన్యూబుల్ ఎనర్జీ, సోలార్, విండ్ అటువంటి ఎనర్జీ రిసోర్సెస్ని ప్రమోట్ చేయాలి, అభివృద్ధి చేయాలి అని చెప్పేసి IRENA సంస్థతో ఒప్పందం కుదుర్చుకునింది. ఈ ఒప్పందం ఎక్కడ కుదిరిందంటే ప్రస్తుతం UAE కంట్రీలోని అబుదాబిలో IUCN వరల్డ్ కన్జర్వేషన్ కాంగ్రెస్ మొదలయ్యింది. UAEలోని అబుదాబిలో IUCN వరల్డ్ కన్జర్వేషన్ కాంగ్రెస్ సదస్సు అక్టోబర్ 9th నిన్న మొదలైంది. ఈ సదస్సు అక్టోబర్ 15th వరకు జరుగుతుంది. ఈ సమ్మిట్లో భాగంగా ఈ MOU కుదిరింది. ఈ MOU 3 years పాటు అమల్లో ఉంటుందట. ఫస్ట్ అయితే ఇనిషియల్గా ఈ ఒప్పందము 3 ఏళ్ల పాటు అమల్లో ఉంటుంది. తర్వాత ఇది రెన్యువల్ అవ్వచ్చు, ఎక్స్పాండ్ అవ్వచ్చు, అంటే దీన్ని మళ్ళీ పొడిగించవచ్చు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి థీమ్ ఏంటిదో కూడా తెలుసుకోవాలి. IUCN వరల్డ్ కన్జర్వేషన్ కాంగ్రెస్ 2025 థీమ్ వచ్చేసి పవరింగ్ ట్రాన్స్ఫర్మేటివ్ కన్జర్వేషన్. థీమ్ అంత ఇంపార్టెంట్ కాదు, బట్ వీలైతే గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. ఇక IUCN వరల్డ్ కన్జర్వేషన్ కాంగ్రెస్ విషయానికి వస్తే ఇది 4 yearsకి ఒకసారి జరుగుతుంది, ప్రతి 4 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది. ఫర్ ద ఫస్ట్ టైం తొలిసారిగా 1948లో జరిగింది. ఇక్కడ ఫస్ట్ IUCN అంటే మనకి ఐడియా ఉండాలి, ఇది 1948లో ఏర్పాటైన ఒక అంతర్జాతీయ సంస్థ. ఇందులో గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ అంటే స్వచ్ఛంద సంస్థలు కూడా ఇందులో మెంబర్స్గా ఉంటారు. 1948లో ఏర్పాటైంది. ప్రపంచంలోనే అతిపెద్ద కన్జర్వేషన్ ఆర్గనైజేషన్ చెప్పవచ్చు. ప్రపంచంలోనే అతిపెద్ద కన్జర్వేషన్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి? ఈ మొక్కలు, జంతువుల కోసము, వీటిని పరిరక్షించడం కోసం కృషి చేస్తూ ఉన్న అతిపెద్ద ఆర్గనైజేషన్ ప్రపంచంలోనే. దీని హెడ్ క్వార్టర్స్ గ్లాండ్, స్విట్జర్లాండ్ కంట్రీలోని గ్లాండ్ అనే సిటీలో దీని ప్రధాన కార్యాలయం ఉంటుంది, IUCN ప్రధాన కార్యాలయం. ఇక IUCN అంటే నేను గుర్తు రావాల్సినది మనకి
మనకి రెడ్ లిస్ట్ విడుదల చేస్తుంది కదా, లైక్ క్రిటికల్లీ ఎండేంజర్డ్, వల్నరబుల్, ఐయూసిఎన్ స్టేటస్ అని చెప్పేసి మనం తెలుసుకున్నాం. సో ఐయూసిఎన్ విడుదల చేసే రెడ్ లిస్ట్ జాబితా. సో ఇది ఐయూసిఎన్కి సంబంధించి. మరి ఇక్కడ IRENA గురించి కూడా తెలుసుకోవాలి, ఇంటర్నేషనల్ రెన్యూబుల్ ఎనర్జీ ఏజెన్సీ. ఎందుకు తెలుసుకోవాలంటే ఇటువంటివి క్వశ్చన్స్ అడిగినారు గత ఎగ్జామ్స్లలో. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 2023లో ఏమడిగాడు అంటే, సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్లో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 2023లో క్రింది వాటిలో ఇండియన్ రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ లిమిటెడ్కి సంబంధించి ఏవి నిజం అన్నాడు. ఇండియన్ రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ లిమిటెడ్కి సంబంధించి ఏవి నిజం అన్నట్టు అడిగాడు. 3 స్టేట్మెంట్లు ఇచ్చాడు. ఇది నవరత్న కంపెనీ అట్లా. అయితే మనకి ఇక్కడ ఇది ఇంటర్నేషనల్ రెన్యూబుల్ ఎనర్జీ ఏజెన్సీ, ఇది ఇండియన్ రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ. సో క్వశ్చన్స్ ఈ విధంగా అడుగుతూ ఉన్నాడు, కంపెనీల పైన కూడా అడుగుతూ ఉన్నాడు అని చెప్పేసి తెలియజేయడం కోసం ఈ క్వశ్చన్ని తీసుకురావడం జరిగింది. సో 3 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. సో ఈ కాంటెక్స్లో మనము ఇంటర్నేషనల్ రెన్యూబుల్ ఎనర్జీ ఏజెన్సీ గురించి కూడా ఒక 2 పాయింట్లు తెలుసుకోవాలి. ఇది ఒక అంతర్జాతీయ ఏజెన్సీ, అంతర్జాతీయ సంస్థ. 2009లో ఫార్మ్ అయింది. ఇందులో ఇండియా కూడా మెంబరే. దీని హెడ్ క్వార్టర్స్ యుఏఈలోని అబుదాబి. అంటే ఏంటిది? యుఏఈలో ఉన్న సంస్థ, యుఏఈ కంట్రీలో ఉన్న ఒక అంతర్జాతీయ సంస్థ, ఇంటర్నేషనల్ రెన్యూబుల్ ఎనర్జీ ఏజెన్సీ. 2009లో ఫార్మ్ అయింది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మనకి 3 పాయింట్లు గుర్తుంచుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, జీవ వైవిధ్య పరిరక్షణను బలోపేతం చేయడానికి జాతీయ రెడ్ లిస్ట్ రోడ్ మ్యాప్ను విడుదల చేసిన ఇండియా. ఇందాకనే తెలుసుకున్నాం, IUCN వరల్డ్ కన్జర్వేషన్ కాంగ్రెస్ యుఏఈలోని అబుదాబిలో ప్రారంభమైందని చెప్పేసి. అక్కడ ఇండియా భారతదేశంలో ఏవైతే ప్రమాదంలో, అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయో, పక్షులు కావచ్చు, జంతువులు కావచ్చు, మొక్కలు కావచ్చు, వీటన్నిటిని గుర్తించి మ్యాపింగ్ చేసి ఒక రెడ్ డేటా బుక్ని విడుదల చేయాలి. 2030 కల్లా ఒక నేషనల్ రెడ్ డేటా బుక్స్ని విడుదల చేయాలి, ఏవైతే అంతరించిపోతా ఉన్నాయో జీవులు అని చెప్పేసి. దానికోసం ఒక రోడ్ మ్యాప్ని, ఒక ప్రణాళికని విడుదల చేసింది అక్కడ ఈ IUCN వరల్డ్ కన్జర్వేషన్ కాంగ్రెస్లో. నేషనల్ రెడ్ లిస్ట్ రోడ్ మ్యాప్. ఈ నేషనల్ రెడ్ లిస్ట్ రోడ్ మ్యాప్ ముఖ్య ఉద్దేశము ఇండియాలో ఏవైతే ఎక్స్టింక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయో, మొక్కలు, జంతువులు, ఇటువంటి వాటిని అన్నీ కూడా మ్యాపింగ్ చేసి ఒక రెడ్ డేటా బుక్ని 2030 కల్లా లాంచ్ చేయడం కోసం ఇది ఒక ప్రణాళిక. సో గుర్తుపెట్టుకోండి, టార్గెట్ ఇయర్ గుర్తుపెట్టుకోండి. ఇక అలానే విజన్ 2025 to 2030, విజన్ 2025 to 2030 అనే ఒక విజన్ని కూడా లాంచ్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం కూడా ఈ బయోడైవర్సిటీ కన్జర్వేషన్, జీవ వైవిధ్య పరిరక్షణ కోసము. దీన్ని అనౌన్స్ చేసింది పర్యావరణ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ గారు. ఇక మనం తెలుసుకోవాల్సింది ఇక్కడ రెడ్ డేటా అంటే IUCN జనరల్గా ఇందాక చెప్పుకున్నట్టు రెడ్ లిస్ట్ విడుదల చేస్తుంది కదా, అందులో క్రిటికల్లీ ఎండేంజర్డ్, వల్నరబుల్, నియర్ థ్రెటన్డ్ అటువంటి ఉంటాయి కదా. అట్లనే అవి ఏం సూచిస్తాయి? రెడ్ లిస్ట్ అనేది ఏవైతే జీవులు అంతరించిపోయే ప్రమాదం ఉంటుందో అటువంటి వాటిని రెడ్ లిస్ట్ జాబితాలో చేర్చుతారు. సో ఇప్పుడు ఇండియా ఈ రెడ్ డేటా బుక్స్ని విడుదల చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంది 2030 కల్లా. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ఇది ఇటీవల మనం డిస్కస్ చేసుకున్న కాన్సెప్ట్, పేమెంట్ రెగ్యులేటరీ బోర్డుకి సంబంధించి. ఇటీవల RBI ఏర్పాటు చేసిన పేమెంట్స్ రెగ్యులేటరీ బోర్డులో సభ్యుల సంఖ్య ఎంతమంది ఉంటారు? ఆప్షన్ A 4, 5, 6, 8 ఎంతమంది ఉంటారో ట్రై చేయండి. ఇక అలానే ఇటీవల వరల్డ్ బ్యాంకు 2025-26 ఇయర్కు గాను ఇండియాస్ GDP గ్రోత్ రేట్ ఎంత ఉంటుందో అని చెప్పేసి తన అంచనాను ప్రకటించింది. అలానే 2026-27 కూడా తన అంచనాను ప్రకటించింది. ఆ అంచనా ఎంతో ట్రై చేయండి కామెంట్ సెక్షన్లో. ఇక మనం నిన్న అడిగిన క్వశ్చన్, నమో సెమీకండక్టర్ ల్యాబొరేటరీని IIT భువనేశ్వర్లో ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఇక ఇండియా సెమీకండక్టర్ మిషన్ అంటే 2021లో ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ లాంచ్ చేసింది 76,000 crore. ఇక సెమికాన్ ఇండియా కాన్ఫరెన్స్ 2025 ఇటీవల న్యూఢిల్లీలో జరిగింది, సెప్టెంబర్లో మనం డిస్కస్ చేసుకున్నాం. ఇక ఫస్ట్ సెమికాన్ ఇండియా కాన్ఫరెన్స్ 2022లో బెంగళూరులో జరిగింది, 2023లో గాంధీనగర్లో జరిగింది, 2024లో గ్రేటర్ నోయిడాలో, 2025లో న్యూఢిల్లీలో జరిగింది. అంటే ఇది 4వ ఎడిషన్ అని అర్థమవుతుంది. ఇక సెమికాన్ కాన్స్టిట్యూషన్ ఇటీవల హైదరాబాద్లో సెప్టెంబర్లో టీచిప్ సెమికాన్ కాన్స్టిట్యూషన్ సదస్సు జరిగింది. టీచిప్ సెమికాన్ కాన్స్టిట్యూషన్ సదస్సు,
ఆ సదస్సులో తెలంగాణ గవర్నమెంటు 18 MOUలను కుదుర్చుకునింది. తెలంగాణను సెమీకండక్టర్ రంగంలో డెవలపర్గా తీర్చిదిద్దాలే. తెలంగాణ 18 MOUలు కుదుర్చుకునింది ఈ సెమీకండక్టర్ రంగంలో దూసుకుపోవాలి అని చెప్పేసి. అక్కడ సెమీకాన్ కాన్స్టిట్యూషన్ అనే దాన్ని తీసుకొని వచ్చారు తొలిసారిగా. నెక్స్ట్ వన్, యాంటీ డ్రోన్ గ్రిడ్ సిస్టమ్ సాక్ష్యం. యాంటీ డ్రోన్ గ్రిడ్ సిస్టమ్ సాక్ష్యం. ఇండియన్ ఆర్మీ సాక్ష్యం అనే ఒక స్వదేశీయంగా తయారు చేయబడ్డ యాంటీ డ్రోన్ గ్రిడ్ సిస్టమ్ని కొనుగోలు చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంది. ఇక్కడ సాక్ష్యం అనేది గుర్తుపెట్టుకోండి, ఇండిజీనస్లీ డెవలప్డ్ కౌంటర్ అన్మ్యాన్డ్ ఏరియల్ సిస్టమ్ గ్రిడ్ సిస్టమ్. ఇండిజీనస్లీ డెవలప్డ్ కౌంటర్ అన్మ్యాన్డ్ ఏరియల్ సిస్టమ్ గ్రిడ్ సిస్టమ్ అంటే ఏంటి? ఈ శత్రు దేశాలకు చెందిన డ్రోన్స్ని నాశనం చేయడానికి ఉపయోగించే ఒక యాంటీ డ్రోన్ గ్రిడ్ వ్యవస్థ సాక్ష్యం. మరి ఇక్కడ సాక్ష్యం అంటే అబ్రివేషన్ కూడా ఇంపార్టెంటే. సాక్ష్యం అంటే సిచ్యువేషనల్ అవేర్నెస్ ఫర్ కైనెటిక్ సాఫ్ట్ అండ్ హార్డ్ కిల్ అసెట్స్ మేనేజ్మెంట్. సిచ్యువేషనల్ అవేర్నెస్ ఫర్ కైనెటిక్ సాఫ్ట్ అండ్ హార్డ్ కిల్ అసెట్స్ మేనేజ్మెంట్ అనేది అబ్రివేషన్. సాక్ష్యం మనకి అబ్రివేషన్ అంత అవసరం లేదు, సాక్ష్యం అని గుర్తుపెట్టుకోండి. మరి దీన్ని ఎవరు డెవలప్ చేస్తూ ఉన్నారు అంటే గజియాబాద్, ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్కి చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఇండియన్ ఆర్మీ సహకారంతో దీన్ని డెవలప్ చేస్తూ ఉంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఇది స్వదేశీయంగా తయారు చేస్తూ ఉన్నది. ఇక్కడ 2 వర్డ్స్ ఉన్నాయి, సాఫ్ట్ కిల్, హార్డ్ కిల్ అన్నాడు. సాఫ్ట్ కిల్, హార్డ్ కిల్. మనకి శత్రు దేశాలకు చెందిన డ్రోన్స్ని మిస్సైల్స్ని నాశనం చేయాలంటే 2 రకాల వ్యూహాలని, 2 రకాల స్ట్రాటజీస్ని ఫాలో అవుతారు. ఒకటి హార్డ్ కిల్ అప్రోచ్, మరొకటి సాఫ్ట్ కిల్ అప్రోచ్. ఈ హార్డ్ కిల్ అప్రోచ్ అంటే పేర్లోనే ఉంది. హార్డ్ అంటే ఫిజికల్గా శత్రు దేశాలకు చెందిన మిసైల్స్ని డ్రోన్స్ని నాశనం చేయడం. అంటే ఏంటి? మన దేశానికి చెందిన మిసైల్స్ని లేదంటే లేజర్ ఎనర్జీ వేవ్స్ని, ఈ లేజర్ కిరణాలను ఉపయోగించి భౌతికంగా వాటిని నాశనం చేస్తే దాన్ని హార్డ్ కిల్ అప్రోచ్ అంటారు. ఇక సాఫ్ట్ కిల్ అంటే ఇప్పుడు శత్రు దేశాలకు చెందిన మిసైల్స్ డ్రోన్స్ వస్తూ ఉన్నాయనుకో, వాటి డైరెక్షన్ని మనం మళ్లించాలి. అంటే మన దగ్గర ఉన్న GPS వ్యవస్థలు ఏవైతే ఉంటాయో GPS సిగ్నల్స్ను ఉపయోగించి, జామర్స్ను ఉపయోగించి వాటి డైరెక్షన్స్ని డైవర్ట్ చేయడం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ GPS స్పూఫింగ్ అని చెప్పేసి ఒక టెక్నాలజీ ఉంటుంది. ఈ GPS స్పూఫింగ్ టెక్నాలజీ ఏంటంటే, ఏదైనా శత్రు దేశానికి చెందిన యుద్ధ విమానం వస్తూ ఉంది అనుకోండి మన సైడు, మనము ఈ జామర్స్ GPS టెక్నాలజీని ఉపయోగించి దాని డైరెక్షన్ని మనం డైవర్ట్ చేసేస్తాం. అంటే అప్పుడు అది వేరే ప్లేస్కి వెళ్ళిపోతుంది. సో GPS స్పూఫింగ్. ఇటీవల మే 2025లో మ్యాన్మార్లో ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు ఇండియా ఆపరేషన్ బ్రహ్మాన్ చేపట్టింది. ఆపరేషన్ బ్రహ్మాన్ చేపట్టినప్పుడు ఆ మ్యాన్మార్ కంట్రీకి తీసుకొని పోతా ఉన్న రిలీఫ్ మెటీరియల్ ఏవైతే ఉంటాయో సహాయక చర్యల్లో భాగంగా, అప్పుడు మన దేశానికి చెందిన విమానాలు GPS స్పూఫింగ్కి గురయ్యాయి, మన విమానాలు కూడా డైవర్ట్ అయ్యాయి అన్న ఆరోపణలు కూడా వచ్చాయి. బట్ అటువంటిది ఏమీ లేదని చెప్పేసి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చెప్పింది. సో GPS స్పూఫింగ్ అనే పదం మనకి ఇంపార్టెంట్. నిన్న చెప్పుకున్నాం కదా, డిజిటల్ అరెస్ట్ అనేది ఎలా అయితే అడిగాడు గ్రూప్స్లలో, రేపు పొద్దున్న GPS స్పూఫింగ్ అనే పదాన్ని ఇటీవల వార్తల్లో చూసామో అది ఏంటిది అంటాడు. సో మనం ఇట్లా తెలుసుకోవాలి, సాఫ్ట్ కిల్, హార్డ్ కిల్ అనేది ఉంది కాబట్టి మనం ఇట్లా డ్రాగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇన్ఫర్మేషన్ని. నెక్స్ట్ వన్, ఇజ్రాయెల్ మరియు హమాస్ మధ్య గాజా కాల్పుల విరమణ ఒప్పందం. ఇజ్రాయెల్కి హమాస్ తీవ్రవాదుల మధ్య ఒక కాల్పుల విరమణ ఒప్పందం, సీజ్ ఫైర్ అగ్రిమెంట్ కుదిరింది. ఇటీవల USA డొనాల్డ్ ట్రంప్ 20 పాయింట్ గాజా పీస్ ప్లాన్ని అనౌన్స్ చేశాడని చెప్పేసి తెలుసుకున్నాం. ఆ గాజా పీస్ ప్లాన్లో భాగంగా హమాస్ ఆ గాజాలో ఎవరినైతే నిర్బంధించి ఉంటుందో, ఇజ్రాయెల్కు చెందిన వ్యక్తుల్ని ఎవరినైతే నిర్బంధించి ఉంటుందో ఆ నిర్బంధించిన వాళ్ళని విడుదల చేయాలి. అలానే ఇజ్రాయెల్ నిర్బంధించిన పాలస్తీనియన్లను విడుదల చేయాలి అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇక అలానే మెల్లగా ఇజ్రాయెల్ కూడా ఆ గాజాలో భద్రతా దళాలను మెల్లగా ఉపసంహరించుకున్నట్టు ప్రకటించింది. ఇక గాజా డెవలప్మెంటల్ ప్లాన్ని కూడా చేపట్టబోతా ఉన్నారు, గాజాని అభివృద్ధి చేయడం కోసం ఒక ప్రణాళికని. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది 20 పాయింట్ పీస్ ప్లాన్ అంటే అమెరికా. ఇప్పుడు ఇరు దేశాల మధ్య తొలి దశలో భాగంగా ఈ కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఇక ఈ వార్ వచ్చేసి ఇజ్రాయెల్కి హమాస్కి 2023లో మొదలైంది. మనం ఆల్రెడీ ఈ ఇజ్రాయెల్కి ఈ పాలస్తీనాకి సంబంధించిన ఇష్యూస్ అన్నీ కూడా ప్రీవియస్ క్లాసెస్లో
డీటెయిల్డ్గా తెలుసుకున్నాం అది అసలు ఎలా స్టార్ట్ అయింది అని చెప్పేసి. ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ కూడా ఈ యొక్క కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించింది. నెక్స్ట్ వన్, నోబెల్ లిటరేచర్ ప్రైజ్ సాహిత్య బహుమతి, నోబెల్ సాహిత్య బహుమతి 2025 హంగేరియన్ రైటర్ లాస్లో క్రాస్నాహోర్కై గారికి లభించింది. హంగేరియన్ రచయిత, హంగేరియన్ నావెలిస్ట్ రచయిత, అలానే స్క్రీన్ రైటర్ అయిన లాస్లో క్రాస్నాహోర్కై అనే వ్యక్తికి లభించింది. ఆయన రచించిన కొన్ని నావెల్స్ అట ముఖ్యంగా సమాజంలో జరుగుతూ ఉన్న ఇష్యూస్ పైన ఫోకస్ చేశాడు. ఈయన వివిధ దేశాలకు వెళ్ళినప్పుడు ఆ పర్యటనకు సంబంధించిన డీటెయిల్స్ అన్నింటినీ కూడా రచనల రూపంలో వెలువరించాడట. సో అందుకు ఈ అవార్డు లభించింది. ఇప్పుడు ఈయనకి $1.2 మిలియన్ ప్రైజ్ మనీ కూడా లభించిందట. ఇక నోబెల్ లిటరేచర్ ప్రైజ్ అనేది స్టాక్హోమ్, స్వీడన్ కదా, రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఇస్తుంది. సో $1.2 మిలియన్ ప్రైజ్ మనీ. అదే ఈ యొక్క స్వీడన్ క్రౌన్స్లో చెప్పాలంటే, స్వీడన్ కరెన్సీలో చెప్పాలంటే 11 మిలియన్ బహుమతి. నెక్స్ట్ వన్, శాస్త్ర రామానుజన్ ప్రైజ్ 2025. శాస్త్ర రామానుజన్ ప్రైజ్ 2025. రామానుజన్ ఇండియన్ గ్రేట్ మ్యాథమెటిషియన్, భారతదేశ గణిత శాస్త్రవేత్త, తమిళనాడు ప్రాంతానికి చెందినవారు. ఆయన పేరిట ఒక అవార్డుని తమిళనాడులోని శస్త్ర యూనివర్సిటీ 2005 నుంచి 2005 సంవత్సరం నుంచి శస్త్ర రామానుజన్ అవార్డుని ఇస్తూ ఉందట. ఈ సంవత్సరం 2025 ఇయర్కు గాను అమెరికాకు చెందిన డాక్టర్ అలెగ్జాండర్ స్మిత్ ఈ అవార్డుని గెలుపొందాడు. ఈ అవార్డుని 32 ఇయర్స్ లోపు ఉన్న మ్యాథమెటిషియన్స్కి ఇవ్వడం జరుగుతుందట. 32 ఏళ్ల లోపు ఉన్న గణిత శాస్త్రజ్ఞులకి ఇవ్వడం జరుగుతుంది. రామానుజన్ గారు ఏ ఏరియాస్లో అయితే రీసెర్చ్ చేశారో ఆ ఏరియాస్లో రీసెర్చ్ చేసిన వ్యక్తులకి, అది కూడా 32 ఏళ్ల లోపు వయసున్న వ్యక్తులకి ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. సో ఇయర్ ఎవరు గెలుచుకున్నారంటే అలెగ్జాండర్ స్మిత్, శస్త్ర రామానుజన్ ప్రైజ్ 2025, తమిళనాడు. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. ఇండియా యూకే డిఫెన్స్ డీల్స్, ఇండియా ఆస్ట్రేలియా డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్ కాన్బెర్రా, మహిళలకు ఋతుస్రావ సెలవు విధానాన్ని ఆమోదించిన కర్ణాటక, టొబాకో ఫ్రీ యూత్ క్యాంపెయిన్ 3.0, వికసిత్ గుజరాత్ వికసిత్ భారత్, గోల్డెన్ పీకాక్ అవార్డు ఫర్ కార్పొరేట్ గవర్నెన్స్ ఎక్సలెన్స్, మన చంద్రన్న 2 డిజిటల్ బుక్, ఇన్కాయిస్ స్టడీ ఆన్ శ్రీలంక, ఐయుసిఎన్ మరియు ఇంటర్నేషనల్ రెన్యూబుల్ ఎనర్జీ ఏజెన్సీ మధ్య MOU, నేషనల్ రెడ్ లిస్ట్ రోడ్ మ్యాప్ను విడుదల చేసిన ఇండియా, యాంటీ డ్రోన్ గ్రిడ్ సిస్టమ్ సాక్ష్యం, ఇజ్రాయెల్ మరియు హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం, హంగేరియన్ రచయిత లాస్లో క్రాస్నాహోర్కై గారికి నోబెల్ సాహిత్య బహుమతి, శస్త్ర రామానుజన్ ప్రైజ్ 2025 విన్నర్ అమెరికాకు చెందిన అలెగ్జాండర్ స్మిత్. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. విల్ మీట్ యూ నెక్స్ట్ టైమ్ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్.